అనిత గారికి ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ అంటే విజిబుల్ పోలీసింగ్కి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక అవార్డు ఇవ్వాలంట. ఇద్దాం మేడం, ఇద్దాం. మీ ప్రభుత్వానికి అవార్డు ఇస్తారు, ప్రజలు ఖచ్చితంగా అవార్డు ఇస్తారు. యూ డోంట్ వరీ. రాబోయే 2029లో రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వానికి, మీకు, మీ ముఖ్యమంత్రికి, మీ కాబోయే ముఖ్యమంత్రికి అవార్డు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎందుకు తీరుతారంటే మీ అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్కి, మీ అద్భుతమైనటువంటి కులాల సంఘటనకి. ఇంకొక వస్తారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు గురించి కూడా చెప్పాలి మీకు. ఈ మేడం గారు ఏమన్న తర్వాత చూసి చెప్తా. అంతే, నిజమే. గాంజా బ్యాచ్ అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. తల్లి మహాతల్లి, ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయి కాదు, ఒక షీటే ఉంటుంది ఎవడి మీద అయినా. ఒకటి మీద 4 రౌడీ షీట్లు ఉండవు. గట్టిగా 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు. ఇంగ్లీష్లో మొదలు పెడుతుంది, ఒక నిమిషం ఒక సెకండ్ మాట్లాడి మళ్ళీ ఆపేస్తాడు. మనకి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటం రాదు. మనకు వచ్చింది ఏందయ్యా అంటే, హెరిటేజ్ మీద ఏమన్నా మాట మాట్లాడితే సిఎఫ్ఓ లాగా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు. మరి సాయి కృష్ణమూర్తి మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా? మీ సిఐ మీద 302 మర్డర్ కేసు ఎందుకు బుక్ చేయలేదమ్మా? పోలీసుల మీద ఎందుకు విచారణ కొనసాగించలేదమ్మా? మీకు అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే, తెనాలిలో తెనాలి తర్వాత జరిగినటువంటి ప్రతి సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి, ఈ రాష్ట్ర హోంమంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ ఎండార్స్ చేసి తెనాలిలో అరికాళ్ల కోటింగ్ ఇచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి సన్మానం చేసి ఒక్క ఛార్జీ మెమో కూడా ఇవ్వని కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంత దుర్మార్గంగా తయారైంది. ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు, రోడ్ల మీద నడిపించటం, నేరారోపణ జరగటం ఆలస్యం. పోలీసులు జడా శ్రావణ్ కుమార్ అని నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసిన తర్వాత, హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వాద్యం వేసి WP Bill 16/2026 అని చెప్పి ఈ కేసు వేసిన తర్వాత పోలీసులు ఈ విధంగా నడిపిస్తున్నారు. ఈ విధంగా పోలీసులు వాళ్ళని రోడ్ల మీదకి నడిపిస్తున్నారు, ఇలా నడిపించకూడదు అని హైకోర్టులో కేసు వేసిన తర్వాత, డీజీపీకి నోటీసులు వెళ్ళిన తర్వాత ఈ కేసులో రోడ్ల మీద నడిపించడం ఆపారు. అదర్వైజ్ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి కార్యకర్తని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయిన పోలీసులకి సాయంత్రానికి కితాబులు ఇస్తుంటే, ఈరోజు సాయికృష్ణని చంపి నా పోలీస్కి మీరు ఎలా సస్పెన్షన్ ఇస్తారు, ఎలా రేపొద్దున కేసు కడతారు? ఎందుకు అంటే అతనికి ఇన్స్పిరేషన్ తెనాల్లో జరిగినటువంటి సంఘటన. తెనాల్లో జరిగిన సంఘటన సిఐని మీరు ఈరోజు అప్రైజ్ చేసి తనకి కితాబు ఇచ్చిన కారణంగా, తనకు సన్మానం చేసిన కారణంగా ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి పోలీసులను మేము ఎంకరేజ్ చేస్తామని మీరు, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి, మీ యొక్క డీజీపీ చెప్పిన తర్వాత ఈరోజు ఆ సిఐకి, కృష్ణలంక సిఐకి ఏం భయం ఉంటుందంటే, చట్టం అంటే, లా అండ్ ఆర్డర్ అంటే ఏం భయం ఉంటుంది? న్యాయస్థానాలు అంటే వాడికి ఒక ఏకతో సమానం. ఎందుకు అంటే మీ హోమ్ మినిస్టర్కి అదే సంబంధం, మీ ముఖ్యమంత్రికి అదే భావన, మీ మంత్రికి అదే భావన. జడ్జెస్లను కొనిపడేద్దాం, నష్టం ఏం లేదు, మన దగ్గర డబ్బు ఉంది, జడ్జెస్లను కొనేద్దాం, న్యాయస్థానాలను మేనేజ్ చేద్దాం. ఈ సంఘటన సిపిగా ఉన్న రాజశేఖర్ బాబు మే 9వ తారీఖున నిందితుడిని తీసుకొచ్చిన రోజున నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం అతను చనిపోయిన రోజున ఈ విషయం ఫస్ట్ తెలిసినటువంటి వ్యక్తి సిపి. ఈ విజయవాడ సిపికి మొట్టమొదటిసారిగా తెలిసిన విజయం ఇది. ఈరోజు సిపికి తెలిసినప్పటికీ ఇతను ఏంది రౌడీ షీటరా, ఏం పర్లేదు, మన హోమ్ మినిస్టర్ గారు కాపాడుతారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, మన హోమ్ మినిస్టర్ గారు మనల్ని కాపాడతారు, ఏం ఇబ్బంది లేదని ఆ సిఐకి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి సిపి రాజశేఖర్ బాబు. నిజంగా మే 9వ తారీఖున ఒక వ్యక్తిని తీసుకొచ్చి కొట్టి చంపేస్తే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పడేంత వరకు కూడా ఆ వ్యక్తి సమాచారం అధికారులకు తెలియకుండా ఉంటుంది అంటే అత్యంత పొరపాటు. ఈ విషయం తెలిసిన వ్యక్తి సిపి, నేను మేనేజ్ చేస్తాను, ఏం కంగారు పడకని అభయం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా సిపి.
తక్షణమే సిపిని సస్పెండ్ చేసి తీరాలి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన, దురదృష్టకరమైనటువంటి విషయం, ఈ సిపికి తెలిసిన వెంటనే ఈ విషయం హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. బహుశా ఉప ముఖ్యమంత్రి దృష్టికో ముఖ్యమంత్రి దృష్టికో వెళ్ళిందేమో నాకైతే తెలియదు, కానీ ఇది ప్రాథమికంగా ఈ సమాచారం హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది. కానీ హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం గత వారం 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కూడా సమాచారం అందింది. కరెక్టేనండి, కొట్టి చంపేసిన మాట వాస్తవమే, శవాన్ని కాల్చేసిన మాట వాస్తవమే, ఎక్కడున్నారో తెలియని మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి చేతులు నలుపుకున్న సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారు. ఏమని అంటే, తెనాల్లో యువకులను కొట్టాం కదా, తెనాల్లో యువకులను కొట్టినప్పుడు ఏమని ముద్రేశాం, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, రౌడీ షీటర్లు కాబట్టి కొట్టాము. లా అండ్ ఆర్డర్ని ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం తెలుసు కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఒక అమ్మాయిని తునిలో ఒక పాపని రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్నవాడు తెల్లారిపాటికి వాడిని చెరువులో పడి చంపేశాం కదా. చంపేసినప్పుడు సమాజం నుంచి మనకు అప్రిషియేషన్ వచ్చేసింది కదా. కాబట్టి సాయికృష్ణ విషయంలో కూడా అలాగే అప్రిషియేషన్ వస్తుంది, తప్పేముంది. నెంబర్ 3, చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని రేప్ చేశాడని ఉన్నవాడిని తెల్లారిపాటికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టు చేశాం కదా. దానికి ముఖ్యమంత్రి గారు సభాష్ పోలీస్ అద్భుతంగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ వ్యక్తి మీదైనా నేరాపణ వస్తే చంపేస్తాం. ఏ వ్యక్తి మీదైనా సరే ఆడపిల్లల్ని కదిలించారని చెప్తే వాడు సూసైడ్ చేసుకునేటట్టుగా పరిస్థితులు క్రియేట్ చేస్తాం. మా పోలీస్ జీబులో వెళుతున్నప్పుడు పోలీస్ జీబులో నుంచి దూకి చచ్చిపోయాడని ఒకడు, పోలీస్ జీబులో నుంచి టాయిలెట్ కని వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోయాడని ఒకడు, ఎందుకు చచ్చిపోయాడో తెలియక తల్లిదండ్రులకి భార్య పిల్లలకు కూడా లెటర్ రాయకుండా చచ్చిపోయేవాడు ఒకడు, చనిపోయిన తరువాత శ్మశానాల్లోకి తీసుకుని వెళ్ళి కాల్చబడి ఆ బూడిద కూడా తల్లిదండ్రులకి ఇవ్వని ఒకడు. ఇది మీ రాష్ట్ర పోలీసులు, మీ అధికారులు, మీ నాయకులు, మీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్, అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్. నిన్న హోమ్ మినిస్టర్ గారు ఇంకో అబద్ధం ఆడారు, కత్తెర మంత్రి గారు ఇంకొక అబద్ధం ఆడారు. అంటే ఈమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ ఈ అబద్ధాన్ని కూడా ప్రపంచానికి చూపించాలి ప్రజలకి. ఎందుకంటే ఈ అబద్ధం చాలా చాలా గొప్ప అబద్ధం. కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన కొత్త పరిణామాలు కానీ, అదేవిధంగా ఒక సక్సెస్ స్టోరీస్ కానీ, అట్ ద సేమ్ టైం మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో కానీ, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే, రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలి అన్నా ఆ రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఉంటుందన్న సంగతి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈ రోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలే ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు సాయికృష్ణ అంశం వల్ల కూడా ప్రపంచానికి ఒక మంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు పట్టుకుని నుంచోడానికో, లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఇక్కడికి మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి, వినాలి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే దీని తర్వాత కౌంటర్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈ రోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం.
ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేసామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈ రోజు మేము మా డిపార్ట్మెంట్ లో ఇది చేసామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్ కి ఈ రోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఈ రోజు మనందరికీ తెలుసు యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారా? పవర్ పాయింట్ పెట్టారా? ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈ రోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. ఏమండి ఎంత అన్నారు? 14.1% క్రైమ్ రేటు తగ్గింది. ఎవడు చెప్పిన దాంట్లో బుల్లెట్ పాయింట్ చెప్తాయి, కత్తిర మంత్రి గారు చెప్పిన బుల్లెట్ పాయింట్స్లో. బహుశా మరి ఇప్పుడు ఏ టీచర్ పనిచేసిందో నాకైతే తెలియదు, కానీ తెలుగు మాత్రం చాలా అద్భుతమైనటువంటి అబద్ధాల మంత్రిగా ఒక పదాల కూడిక చాలా అద్భుతంగా చేయగలిగినటువంటి మంత్రి. ఈ పదాల కూడికలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అబద్ధాలు ఏంటి అంటే క్రైమ్ రేటు చాలా తగ్గింది, ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ చాలా అద్భుతంగా అయింది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అంటే, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఏదైనా అభివృద్ధి చెందాలంటే పోలీసు యొక్క వ్యవస్థ యొక్క పనితీరు చాలా ఇంపార్టెంట్. కరెక్టే మీరు అన్నది. ఈ రాష్ట్రానికి ఈ పరిశ్రమలు రావాలన్నా, పోలీసుల పనితీరు బాగుండాలన్నా ఈ రాష్ట్రానికి జరగాల్సినటువంటి మంచి అయితే ఇది. అయితే పోలీసు వ్యవస్థ చేస్తున్న పనులేంటి? ఇప్పుడు సాయికృష్ణ అంశంలో పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందా? మృతి విషయంలో పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పదా? తీసుకొచ్చి లాఠీలతోటి కొట్టి రోడ్ల మీద కొట్టేటువంటి రాష్ట్రానికి కంపెనీలు వస్తాయా? ఈ రాష్ట్రంలో ఎవరైతే ఒక ఎలిగేషన్ ఉందో ఆ ఎలిగేషన్ ఉన్న వ్యక్తి మీద చంపేస్తానంటే కంపెనీలు వస్తాయా? 4 కేసులు నమోదవగానే ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చంపేసేసి బూడిద చేసేద్దామంటే కంపెనీలు వస్తాయా? లా అండ్ ఆర్డర్ బాగుంటుందా? మరి మీ అధినేత మీద 36 కేసులు ఉన్నాయి, మరి ఏ స్టేషన్కి పంపిద్దాం? మీ చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆ ఎలక్షన్ అఫిడవిట్లో కొడితే 40 కేసులు ఉన్నాయమ్మా, అన్నీ క్రైమ్లే. 2 కేసులు ఉంటే నువ్వు మరి రౌడీ షీట్ కట్టి తీసుకెళ్ళి 2 కేసులే. ఆ అబ్బాయి సాయికృష్ణ చనిపోయినటువంటి వ్యక్తి మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్ని న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా బయటకు తెచ్చి మరి 2 కేసులు ఉన్నవాడు బతకడానికి అర్హత లేకపోతే, 2 కేసులు ఉన్నాడు లాకప్ డెత్ చేయించుకొని తల్లిదండ్రులకి బోడిత కూడా దొరకనీయకపోతే మరి 36గా 40 కేసులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని ఏ స్టేషన్కి పంపిద్దామమ్మా? ఆయనతో పాటు పోటీ పడి కేసులు పెట్టించుకోండి. 10 కేసులు ఉంటే కార్పొరేషన్ పదవి, 20 కేసులు ఉంటే క్యాబినెట్ ర్యాంక్ పదవి, 30 కేసులు దాటిన వ్యక్తికి ప్రజాప్రతినిధి పదవి ఇచ్చి ప్రకటించి బంపర్ ఆఫర్ పెట్టినటువంటి మన కాబోయే యువ నాయకులు, మీ ముఖ్యమంత్రి, ఆ కాని ముఖ్యమంత్రి మరి నారా లోకేష్ గారిని ఏ స్టేషన్కి పంపిద్దామమ్మా? 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి కదా, మరి ఆయన ఏ స్టేషన్కి పంపిద్దాం? మీరు చెప్పండి హోమ్ మినిస్టర్గా. మీ అబద్ధాలు రాష్ట్ర ప్రజలకి ఎంత దౌర్భాగ్యం అంటే 14% క్రైమ్ రేట్ తగ్గిందా?